ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల గురించి విశాఖ ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, కమిషనర్ శంఖభద్ర బాగ్చి, ఆలయ ఈవో శ్రీనివాసరావు తదితరులు సమావేశమై చర్చించారు. జూలై 20న సింహాచలం కొండ దిగువ తొలిపాముంచ వద్ద పాదయాత్ర ప్రారంభించి అడవివరం జంక్షన్ మీదుగా ముడిసర్లోవ, హనుమంతవాక జంక్షన్, విశాలాక్షి నగర్, అప్పూగర్, ఎంవీపీ కాలనీ, డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుక తోట, హెచ్బి కాలనీ, సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు విగ్రహం, డిఎల్బి క్వార్టర్స్, మాధవధార, మురళీనగర్, ఆర్ఎన్బి ఆఫీస్, ప్రహ్లాదపురం, శ్రీనివాస్ నగర్, గోశాల మీదుగా తిరిగి శ్రీ స్వామివారి కొండ దిగువ తొలిపాముంచ వద్దకు భక్తులు చేరుకుంటారు. ఈ మేరకు తాగునీటి సరఫరా, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం షామియానాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు మాట్లాడుతూ 3 సార్లు సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలం దక్కుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 32 నృసింహ క్షేత్రాలు ఉండగా సింహాచలగిరి వైశాల్యం 32 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. భూ ప్రదక్షిణం అంటే భూమి మనందరినీ ధరించినటువంటిది. భూధరం అంటే ఆ పర్వతాలన్నీ భూమి నిలకడగా ఉండడానికి ఏర్పడినటువంటివి అన్నమాట. అంచేత అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది. ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా, అనుచానంగా వస్తుంది చాలా కాలంగా. స్వామి వేయించేసినటువంటి సింహాకారో గిరిజత్ర అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం. ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం. ఇది 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు. ప్రహ్లాదుణ్ణి ఆదుకోవడానికి వచ్చినటువంటి అవతారాలు 32 అవతారాలు. ఆయా సందర్భాలలో ఆయా ఇక్కటికి తగినట్టుగా ఒక రూపాన్ని స్వీకరించి స్వామి 32 నృసింహ రూపాన్ని స్వీకరించేట. 4 నృసింహమూర్తులని మనకి క్షేత్ర మహాత్యం చెప్తుంది. త్వరగా ఈ ప్లేస్ క్లియర్అప్ చేయడానికి కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇదే కాకుండా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్, చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టంబ్లర్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ స్ట్రెచ్ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. వందన సమర్పణ అయ్యాక మనకు 5:30కి కానీ దర్శనాలు ఇచ్చే అవకాశం లేదు సార్. ఎక్కువ ప్రెషర్ అంతా కూడా ఆ టైంలో ఉంటుంది మనకి. అందు గురించి మనం స్వాములను కూడా రిక్వెస్ట్ చేసాం, వీలుంటే ఒక ½ అన్ అవర్ ఇంకా కొంచెం త్వరగా అయ్యే కార్యక్రమం చేసి 5కే ఇద్దామనే ఉద్దేశంతో. సో ఆ రోజు